మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు దేవి రమేష్ వీడియోస్. మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు. ఈ వరలక్ష్మి పూజ నేను ఎలా చేస్తున్నానో బ్లాగ్ చేస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ పరమాన్నం పులిహోర వండుదాం అనుకుంటున్నాను. దాని గురించి కొంచెం పసుపు రాసి, ప్రసాదాలు చేసే ముందు ఇలా పసుపు రాయడం, కుంకుమ బొట్లు పెట్టడం మన తెలుగు వాళ్ళ సాంప్రదాయం అన్నమాట. ఇందులోని పరమాన్నం వండుతున్నాను. ఈలోపు బియ్యం కడిగేసి పెట్టేస్తాను పరమాన్నానికి, పులిహోరకి. ఈలోపు పులిహోర కోసం పల్లీలు, పోపులు, అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకుంటాను అన్నమాట. అలాగే బెల్లం కూడా పరమాన్నానికి తరిగి పెట్టుకోవాలి. ఈ వరలక్ష్మి వ్రతమైన ఏదైనా మన ఆంధ్ర అంటే తెలియటి మన ఈ దేవుళ్ళు అనేది పుట్టప్పుడు ఎలాగా మనం ఏమీ చెయ్యము, కానీ ఇలాంటప్పుడే కదా ఏవైనా ఒక 2 రకాల ప్రసాదాలు పెట్టి మనకున్నంతలో చేసుకోవాలనేసి ఒక ఆనందం అన్నమాట. కట్ చేసి ఈరోజు వరలక్ష్మి పూజ ఎంతమంది చేస్తున్నారో కామెంట్ చేయండి. పులిహోర రెడీ అవుతుంది. ఈలోపు ఇవి కట్ చేసి పెట్టేసి మళ్ళీ కలుస్తాను. అన్నం ఉడికేసరికి పచ్చిమిర్చి కూడా కట్ చేస్తాను, ఎండుమిర్చి, అల్లము, అలాగే బెల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసాను. ఇప్పుడు అన్నం కూడా ఉడికిపోయింది, బెల్లం వేసాను అన్నమాట. అన్నం అయిపోయింది కనుక బెల్లం వేసి బెల్లం మొత్తం కరుగుతుంది. ఈ సైడ్ పులిహోరకి రెడీ అవుతుంది. గ్యాస్ మాత్రం సిమ్లో ఉంచుకోవాలి, లేకపోతే మాడిపోద్ది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవడం, అన్నం కొంచెం పసుపు. చింతపండు పులిహోర చేస్తున్నాను. అమ్మవారికి ఇష్టమైనది మాత్రం పరమాన్నం అంట. పరమాన్నం ఏంటి, బూరెలేటి అన్నీ ఇష్టమైనలే, కానీ ఇంపార్టెంట్ మాత్రం ఈ పరమాన్నం. అన్నం బాగా ఉడికిపోయింది. ఆల్రెడీ పులిహోరకి అన్నం ఉడికిపోయి వార్చడం అయిపోయింది, పరమాన్నం కూడా ఉడికిపోయింది. అందులోకి జీడిపప్పు, కిస్మిస్ ఇలా ఇందులో నేతిలో వేసేసి వేసేసాను అన్నమాట. ఆల్మోస్ట్ పరమాన్నం కూడా రెడీ అయిపోయింది. ఒక ప్రసాదం రెడీ. ప్రసాదాలు రెడీ అయితే దేవుడి గది అనేది అలంకరించుకొని పూజ చేసుకుంటే క్లోజ్ అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు పులిహోర కోసం పోపు పెట్టాలి. పల్లీలు, పోపులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం. ఆయిల్ మరిగింది కనుక ఇవి వేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలి. వేగిన తర్వాత చింతపండు, ఈలోపు చింతపండు రసం అనేది తీస్తాను. పోపు కొంచెం వేగింది కనుక పులిహోరకి అనేది ఇంపార్టెంట్ కరివేపాకు. దాని టేస్టే బాగుంటుంది. కరివేపాకు వేస్తే దాని టేస్ట్ బాగుంటుంది, తెలుస్తుంది అన్నమాట పులిహోర బాగుంది. ఏం ఆడుతున్నానో నాకు అర్థం అవ్వట్లేదు. పోపు కూడా రెడీ అయిపోయింది. ఆ పోపులోనే చింతపండు రసం తీసి వేసి బాగా మరగనిచ్చాను. ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలన్నమాట. పులిహోర కలిపేది. పులిహోర కలిపిస్తే ప్రసాదాలు రెడీ. అలాగే లడ్డు కూడా మా వారు తెచ్చారు. లడ్డు, పులిహోర, పరమాన్నం 3 రకాల స్వీట్లు అన్నమాట. ప్రసాదంగా రెడీ అయిపోయాయి. ప్రసాదాలు అయితే రెడీ అయిపోయి ఇప్పుడు దీపం కుందులకి గంధం బొట్టెట్టి, అలాగే కుంకుమ బొట్టు కూడా పెట్టేసి నేనైతే
అమ్మవారి కోసము యాలక పళ్ళు దండ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే దండ కూడా కూర్చేసి అమ్మవారి విగ్రహం అయితే లేదు, అమ్మవారి ఫోటో ఉంది. ఆ ఫోటోకి ఇలా దండ కూర్చి మనకి ఈ వరలక్ష్మి వ్రతం ఎంత కలిగి ఉంటే అంత చేసుకోవచ్చు. ఏదో వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఎలా చేశారు అనేసి హెచ్చులకు పోయి మనం ఎందుకు ఉన్నే డబ్బులు లేకపోయినా అప్పులు పాలైపోవడం. అలాగే అమ్మవారు మనకి ఏది కలిగి ఉంటే అదే పెడతాం, దానికి ఏముంది. అలాగే ఒక 3 రకాల ప్రసాదాలు ఈలోపు నేను అనేది ఇట్లా గంధాలతో కుంకుమతో అలంకరించేసి మళ్ళీ కలుస్తాను. యాలకుల దండ అనేది ఇప్పుడే కాదండి, ప్రతి శుక్రవారమైనా ఎప్పుడు వీలైతే ఏ శుక్రవారమైనా అమ్మవారికి వేస్తాను. ఎందుకో నాకైతే ఇలా దండ కూర్చేసి వేయడం అంటే చాలా ఇష్టం. లక్ష్మీదేవికి ఇష్టమని తెలిసిన నుంచి నేను కొన్ని వీడియోలు చూసి తెలుసుకున్నాను. ఇలా దండ వేస్తాను అనమాట. ఇదనేది ఈ దండ అనేది ఫస్ట్లోని యాలకులు కొంచెం పసిపేసి క్లీన్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం ఆరిన తర్వాత ఇలా దండ కూర్చుకొని అమ్మవారికి వేస్తే నాకు ఇష్టం. దండ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. దండ కూడా రెడీ అయిపోయింది. ఇలా కూర్చొస్తాను అనమాట. ఇప్పుడు అమ్మవారికి వేసేయడమే. ఏ శుభకార్యాలైనా మన ఇంట్లో ఏ ఫంక్షన్లు అయినా ఏ పూజ అయినా ముందు వినాయకుడిని పూజించిన తర్వాత ఏ అమ్మవారినైనా పూజించాలి. ఇలా పసుపు ముద్దతో ఇలా ముద్దగా చేశానమాట. వినాయకుడి విగ్రహం కాదు, ఇలా చేస్తారు మన పెద్దవాళ్ళు మనకు నేర్పించాలి, మనం మన పిల్లలకి నేర్పించాలి. అలాగే కొంచెం కుంకుమ బొట్టేసి అలా దీపం ఎట్టక ముందే దేవుడి మూలలోని పెట్టేయాలన్నమాట. పెట్టేసిన తర్వాత చూపిస్తాను. అమ్మవారికి ప్రసాదంగా 3 రకాల పళ్ళు, యాపిల్, కమల, ద్రాక్ష, అలాగే లడ్డూలు, పులిహోర ప్రసాదంగా పరమానంగా నేను చేశాను అనమాట. అమ్మవారి తాంబూలము, గాజులు, పసుపు కుంకుమ, తాంబూలం 11 రూపాయలు, చీర, జాకెట్ అనమాట. ఇలా అమ్మవారికి సమర్పణం. ఇలా సింపుల్గా నేను అమ్మవారికి పెట్టుకుంటున్నాను అనమాట. ముందు చేసి వచ్చినాయి కట్ చేసి వచ్చి సూత్రాలు మొత్తం మా వారు చదివేశారు. పూజ కూడా అక్షింతాలు పువ్వులతో పూజ చేశాను. లాస్ట్లోని కొబ్బరికాయ కొట్టే ముందే వీడియో అనేది ఆన్ చేసేసి అమ్మవారికి ఆరతి కూడా ఇచ్చేసామన్నమాట. లాస్ట్లోని మా వారు కాలు మొక్కాను, అలా అక్షింతలు వేసి దీవించారు. అలాగే నాకు గిఫ్ట్గా 500 రూపాయలు కూడా ఇచ్చారండి. ఆ 500 రూపాయలు ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకున్నారు. ప్రసాదం బాగుందమ్మయ్యా? బాగుంది. ఏదైనా అమ్మవారి ప్రసాదం టేస్టీగా ఉంటాయి. ఉన్నాయని మా వారు చెప్పారు. మా వారు మాత్రం తలకాయ ఊపేశారు, కానీ నచ్చాయని మాత్రం చెప్పారు. నాకు కూడా చాలా బాగా నచ్చాయి. అమ్మవారి ప్రసాదం మాత్రం
చాలా బాగా కుదిరేయండి. ఒక్కోసారి మనం రుచి చూసి వంట చేస్తాం, ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందని, కానీ ఏమి టేస్ట్ చేయకుండా ఉన్నప్పుడే బాగా కుదురుతాయి అన్నమాట. పరమాన్నం, పులిహోర ఎక్సలెంట్గా ఉన్నాయి. ఏదైనా అమ్మవారి ప్రసాదం టేస్టే వేరు. ఇంతేనండి ఈ వీడియో. ఉదయం నుంచి వరలక్ష్మి పూజ కార్యక్రమాలన్నీ అయిపోయాయి. పూజ మాత్రం చాలా బాగా జరిగింది. ఇంతేనే. అలాగే ఈవినింగ్ తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాను. తాంబూలంలో ఏమేమి ఇచ్చారో చెప్తాను. జాకెట్ పీసు, అలాగే కొమ్ము శనగలు, ఆకు చెక్క, తాంబూలం, అర్పలు, సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మన వీడియో చూసి కొంచెం సేపైనా చూడండి. అలాగే మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మన వీడియో ముందు నుంచి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను అనుకోకుండా చాలా చాలా థ్యాంక్స్.